ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. కన్న కొడుకుల నుంచే తనకు ప్రాణహాని ఉందని 78 ఏళ్ల వృద్ధురాలు బుచ్చమ్మ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. తన భర్త, తల్లి నుంచి వచ్చిన ఆస్తిని కుమారులు లాక్కొని తనను రోడ్డుపైకి నెట్టేశారని బుచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేస్తే ప్రాణాలు సైతం తీస్తామని కన్న కొడుకులే బెదిరించారని బుచ్చమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చమ్మది నల్లగొండ జిల్లా పెరికకొండారం గ్రామం. బుచ్చమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు కానిస్టేబుల్ కాగా మరొకరు IBM కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ కొడుకులన్నీ నేను న్యాయం చేసిన, అలా కాస్తులు చేసిన, నన్ను బెదిరించండ్రు, బంధించండ్రు చేసిండ్రు. సరే నాకు ఇక్కడ బువ్వ పెట్టకపోతారా అనుకున్నా, అన్నీ చేసుకుండ్రు. నన్ను కొట్టి 10 గంటల రేత్రి నా కోడలు బ్యాగు బయట కొట్టి బ్యాగు బయట వేసిండ్రు. ఇక అప్పటి నుంచి నా బిడ్డింటికి వచ్చిన, నా బిడ్డింట్లోనే ఉంటున్నా 5 ఏళ్ళు. ఇవాళ కోపం రేపు ఉండదు. నా కొడుకులు వచ్చి నన్ను బయటలాడతారని నేను భావించుకొని, నా కొడుకుల పరువు బయట పెట్టొద్దని నేను భావించుకొని 5 ఏళ్ళ నుంచి ఓపిక పెట్టాను. నాన్న ఇవాళ నా కాలు రెక్కలు ఆడుతుంది, నా బిడ్డ బువ్వ పెడుతుంది. నేను మంచాన పడితే మనిషికి 20-30 వేలు ఇవ్వాలి. 10 మనిషికి ఒక్కొక్క సంగతులు చూస్తుంటుంటే ఆస్తంతా వాళ్ళకి ఇచ్చి నా బిడ్డ కాడ నేను ఎట్లుండాలి? వాళ్ళకు అత్త ఉన్నది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఇది న్యాయం ఎట్లయితుంది నాన్న? అందుకనే భరించలేక కొట్టుడు, తిట్టుడు, ఏడ కనపడితే ఆడ అనుడు, నా బిడ్డని తిట్టుడు, నా అల్లుడిని తిట్టుడు. ఎందుకంటే నన్ను ఉంచుకో, వాళ్ళు దాస్తుర్రని అట్లా ఇసుకిచ్చి, అట్లా కూతలు కూసి, ఫోన్లు బంద్ చేసి, డిస్కౌంట్ చేసి, ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ మా అమ్మకు ఫోన్ చేయొద్దు, నువ్వు మా ఇంటికి రా, మా అమ్మ ఇంటికి పోవద్దు, మా అమ్మ మీ ఇంటికి రావద్దు, సాగలావని బట్టలు ఉతుకొద్దని. నా అమ్మగారు ఆస్తి కాబట్టికే నా అమ్మగారు ఆస్తి నాకు ఇవ్వాలి. వాళ్ళకైతే నేను జీతాలు ఉంచలేదు, పదార్థాలు చేయలేదు. 1,00,000 జీతాలు తీసుకుంటుండ్రు. మీ బతుకులు మీరు బతుకులు.